నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ చంద్రగిరి, ఈ కొత్తపల్లి గ్రామాలలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపించాలి అని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారానికి స్థానికుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈ కొత్తపల్లిలో టీడీపీకి చెందిన 40 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారిని అవినాష్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసిందన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ దారుణంగా ఉందన్నారు. గతంలో ఏ గ్రామంలో వారు ఆ గ్రామంలోని బూత్లో ఓట్లు వేసేవారని, ఇప్పుడు 4 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందన్నారు. దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు ఆయన. మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము, సౌలభ్యం కోసం, ఓటర్ల సౌలభ్యం కోసం. కానీ ఇది రివర్స్. పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో, కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు. నల్లపరెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్లగొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం, మోస్ట్ మీనింగ్లెస్. మరి ఎందుకు చేశారనేది ఇంకా ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా, 4 కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలామంది ఓటు వేయడానికి రాకపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక, దేనికోసం మరి ఈ మాదిరి? నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసేటట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి 600 మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే 6 పోలింగ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ తీరుపై నల్లగొండవారిపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ పక్క గ్రామానికి తరలింపుపై ఆందోళన చేపట్టారు. పోలింగ్ అధికారులను అడ్డుకున్నారు నల్లగొండవారిపల్లె గ్రామస్తులు. పోలింగ్ స్లిప్పులు పంచేందుకు గ్రామానికి వెళ్లారు సిబ్బంది. తమ ఊర్లో ఉన్న పోలింగ్ బూత్ వేరే గ్రామానికి తరలించడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ తమ గ్రామంలో పెట్టే వరకు స్లిప్పులు పంచవద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది వెనుతిరిగారు. 632 ఓట్లు ఉన్న తమ గ్రామంలోనే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నాము అని నల్లగొండవారిపల్లి వాసులు చెబుతున్నారు. అవసరమైతే ఓటు వేయడం మానేస్తామంటున్నారు ఓటర్లు. కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు యత్నించారు. అయితే గ్రామస్తులను కనీసం పట్టించుకోకుండా కలెక్టర్ వెనుదిరిగారు. కలెక్టర్ కారు వెంట పరుగులు తీసిన ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ మమ్మల్ని కలవలేదు సార్, అసలు వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఇది మాది నల్లగొండవారిపల్లె గ్రామం. 2018 నుంచి మేము ఎలక్షన్లో ఇక్కడే ఓటేస్తున్నాం, మాకు బూత్ ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చి జెడ్పీటీసీ ఎన్నికలకు నల్లపరెడ్డిపల్లె దగ్గరకు వచ్చి ఓటేయమంటున్నారు. మేము ఎందుకు వేసాం? మా ఊర్లో ఓటింగ్ పెడితే మేము ఇక్కడ వేసాం, లేదంటే మేము అక్కడికి వచ్చే ప్రసక్తి ఉండదు. మేము పట్టించుకున్నాం. మాకు వచ్చి ఇప్పుడు చెప్పినారు కలెక్టర్ వచ్చాడని. మేము వచ్చిన తర్వాత అంతలేక కలెక్టర్ వెళ్ళిపోయాడు. మేము ఓట్లు అయితే ఈ నల్లగొండవారిపల్లెలోనే వేసాము. నల్లపరెడ్డిపల్లెకి అయితే అసలు పోము, ఇక్కడే ఉండి మా బూత్ లోనే మేమే వేయాలి. మాకు నల్లగొండవారిపల్లెలో ఖచ్చితంగా మేము ఇక్కడైతేనే ఓటు వేస్తాము, ఎక్కడికైతే పోము. మేము కానీ ఇక్కడ వచ్చేనే వేసాం సార్, అక్కడైతే మేము పేయం పోయి పల్లెకి పోయితే. డిఎస్పీ గారు కలెక్టర్తో కలిసి మాట్లాడిస్తామన్నారు. కలెక్టర్ ఆర్డీఓకి చెప్పాము, ఆర్డీఓ వస్తారు, ఆర్డీఓతో మాట్లాడదాం డిఎస్పీ గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కలిశారు. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాల దాడిపై ఫిర్యాదు చేశారు. వారు 100 మంది వరకు తనపై రాళ్లు కర్రలతో దాడులకు దిగారని అన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో టీడీపీ గూండాలు రక్తపాతం సృష్టించారన్నారు. కూటమి ప్రభుత్వం అహం చూపించేందుకు పులివెందుల ఎన్నికలను ఎంచుకున్నారని రమేష్ యాదవ్ అన్నారు. ఇంత ప్రశాంతంగా ఉన్న పులివెందులని ఈరోజు ఒక రక్త చరిత్ర మాది చేస్తున్న కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలను భయభ్రాంతులను చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉండకూడదు అని చెప్పి రిగ్గింగ్లు చేసుకోవాలా, ఎట్లయినా సరే మేము ఎలక్షన్ నెగ్గాలా, నెగ్గి మేమేదో చూపించాలా, అధికారం
అంటే ఎట్లుంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరుపుతున్నారు. కొందరు పోలీసులు టీడీపీకి తొత్తులుగా ఉన్నారు అని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. పులివెందల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై ఇప్పటి వరకు చర్యలు లేవు అని విమర్శించారు. ఏపీలో బీహార్ లాంటి పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు లేళ్ల అప్పిరెడ్డి. చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అధికారులు ఖాకీ చొక్కాలను పక్కన పెట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పచ్చ చొక్కాలను ధరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం కానీ 2 దశాబ్దాల కిందట బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే భావం లేదు, ఏదో ఒక విధంగా గెలవాలనే ఒక తపన తాపత్రంతో వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానాన్ని కూడా దయచేసి ప్రజానికానికి కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు కుట్టిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఓవైపు అరాచకాలు చేస్తూనే వివేక హత్యను మరోసారి తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయలేదని, ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేక కుమార్తెతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మేరుగు నాగార్జున. వివేకానంద రెడ్డి గారిని చంపింది తామేనని దస్తగిరి నేరుగా మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి అప్రూవల్ గా మారితే హంతకుడిని అప్రూవల్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నాం. మరి మీరు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేకపోయారు సునీతమ్మని అడుగుతా ఉన్నా. ఏమ్మా, హత్య జరిగింది నీ తండ్రికి, హత్య చేసిన వాళ్ళు ప్రత్యేకంగా మీడియాలో మేమే చేసామని చెప్పారు. అప్రూవల్ గా మార్చి వారికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరెందుకు చంద్రబాబుని అడగలేకపోయారని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి ప్రచారానికి సంఘీభావంగా ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డికి ప్రజలు అండగా నిలబడి గెలిపించాలి అని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుపు ఎవరు ఆపలేరు అని ఆ పార్టీ నేతలు చెప్పారు. చంద్రబాబు మోసాలను ఇంటింటి ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగట్టారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కకు, చెల్లెమ్మలకు, ప్రతి ఒక్క మహిళకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారాయన. రక్షాబంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అన్నారు వైఎస్ జగన్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా మహిళలకు మంచి జరగాలని కోరుకుంటున్నారన్నారాయన. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నా అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరు జైలు నుంచి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్ను జైల్లో ఉంచింది కూటమి ప్రభుత్వం. కిషోర్పై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది కూటమి ప్రభుత్వం. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ బనాయించింది. 6 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్పై కేసు నమోదు చేసి పీటీ వారెంట్తో అరెస్టు చూపించి జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేసింది ప్రభుత్వం. కిషోర్పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే కిషోర్ని విడుదల చేయాలి అని హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు తురక కిషోర్. కక్ష సాధింపు చేస్తూ నన్ను దాదాపుగా 8 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే 215 రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను. నాకు, నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అక్రమంగా తొలగించడం కూటమి రెచ్చగొట్టే రాజకీయాలకు నిదర్శనమని అన్నారు దేవినేని అవినాష్. కూటమి నేతల ఒత్తిడితో మున్సిపల్ అధికారులు గాంధీ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటూ తీర్మానం చేశారు. అర్ధరాత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, దేవినేని అవినాష్, స్వామిదాస్, గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. అధికారుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ విగ్రహంతో ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి పూట ఒక దొంగల్లాగా ముసుగులేసుకుని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగిస్తాం జరిగింది. కూటమికి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్షన్తో ఈరోజు మున్సిపల్ అధికారులు రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగిస్తాం జరిగింది. రెచ్చగొట్టే కార్యక్రమాలు. శాతవాహన కాలేజీ భూములు స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న కుట్రలను వెంటనే అడ్డుకోవాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మరో వర్గం భూ కబ్జాకు యత్నిస్తోంది అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ చేస్తున్న ఈ అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. భూమిని హస్తగతం చేసుకోవాలని, ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఇంకో వర్గం, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులకి ఈ వంకాయలపాటి శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు. అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే, ఇలాంటి రౌడీజాలు చేస్తా ఉంటే, ఇలాంటి కబ్జాలు చేస్తా ఉంటే, ఆస్తుల్ని కొల్లగొట్టాలి అని చెప్పని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యక్తులు హస్తగతం చేసుకోవాలని చెప్పనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో వాబీ వరుసలు లేకుండా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కవిత, ఆమె భర్త ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. హరీష్ రావు అయితే ఏడాది పాటు ఫోన్ ముట్టుకోవడానికే భయపడ్డారని అన్నారు. పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం, ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరంన్నర ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు ముడతలేవని చెప్పి చెప్పుకోవాలి. అది నిజం కావాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన అడ్డగోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు లీగల్ నోటీసు పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి అన్నారు. లేకుంటే కోర్టుకు లాగుతామో అని కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ చేసిన ఆరోపణలను నిరూపించాలి అని కేటీఆర్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్కి నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అనే అంశంలో కనీస అవగాహన లేదు అన్నారు. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావును కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ తరపున, తన తరపున 2 విజ్ఞాపన పత్రాలు సీఎస్కు అందజేశారాయన. కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ఇవ్వాలని అడిగారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక తమకు అందజేయాల్సిందిగా సీఎస్ను కోరారు హరీష్ రావు. ఎంపీ సీఎం రమేష్ పై బంజారాహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. సారా వ్యాపారంతో 100 కోట్లు సంపాదించిన సీఎం రమేష్ కేటీఆర్ పై అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. 4th సిటీలో సీఎం రమేష్ కు రేవంత్ రెడ్డి 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు అని, ఆ కాంట్రాక్టుల కోసం సీఎం రమేష్ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ఉన్నారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసేలా శాసనమండలి చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయనుంది. సోమవారం కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ లీగల్ సెల్ బృందంతో ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ప్రముఖ న్యాయవాదుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.
పార్టీ మారితే నైతికంగా తమ పదవులను వదులుకుని తిరిగి ఎన్నిక కావాలని, చట్టబద్ధం కాని ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. క్రమశిక్షణ కమిటీ నుండి తనకు కాల్ రాలేదు అంటున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తన ఇష్యూ క్లోజ్ అయిందని అనుకుంటున్నానని అన్నారు. పార్టీని ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్ తాను ఎప్పుడు ఇవ్వలేదంటున్నారు. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ పిలిస్తే హాజరై తన వర్షన్ చెప్తాను అని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మాత్రమే తాను మాట్లాడాను అని అంటున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నాకు తెలిసి అయితే నా ఇష్యూ క్లోజ్ అయినట్టే నాకు తెలిసింది. ఎందుకంటే నేను అక్కడ విమర్శలు ఏ లీడర్ల పైన కానీ ఏ పార్టీ పైన కానీ మాట్లాడలేదు. నేను ఓన్లీ మాట్లాడింది ఆంధ్ర కాంట్రాక్టర్స్ పైన. సో ఆంధ్ర కాంట్రాక్టర్స్ అనేది మాకు పార్టీకి ఏం సంబంధం లేదు కదా, నేను పార్టీ లైన్లోనే ఉన్నా. వంశీరామ్ మ్యాన్హట్టన్ ల్యాండ్ మాత్రము నేను స్టడీ చేసిన ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్. ఖచ్చితంగా అది గెలుస్తాము. కొంతమంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేలు కేసులు వేస్తారు, సాయంత్రం కాగానే ఏమైనా లావాదేవీలు చేసుకుంటారని. అట్లా చేసేది ఉంటే పిల్లు ఎవరు వేయరు, పిల్లు విత్డ్రా చేసుకోలేము. ఖచ్చితంగా అది గెలుస్తామనే నమ్మకం నాకుంది. న్యాయమూర్తుల పైన నాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఆ కేసు మేము గెలుస్తాము, గవర్నమెంట్కి అందజెప్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా హనుమకొండలోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాఖీ పండగకు బహుమతిగా ఆడపడుచులకు ఇళ్ల పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే లబ్ధిదారులకు ఇవ్వలేదని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని ఒక్కో లబ్ధిదారుల వద్ద బీఆర్ఎస్ నాయకులు 25,000 వసూలు చేశారని ఆరోపించారు పొంగులేటి. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. హైదరాబాద్లోనే ఉన్నాము అని, సాయంత్రంలోగా చంపేస్తాము అని హెచ్చరించారు. రఘునందన్ రావుకు ఇలా బెదిరింపు కాల్ ఇది 6వసారి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాలు, ఫెడరేషన్లోని అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా వారితో చర్చలు, సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఉండాలని నిర్మాతలకు సూచించింది. ఈ నిబంధన ఫిలిం ఛాంబర్ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం వెలుగు వచ్చింది. 3 ఏళ్ల నుంచి గంజాయి వాడుతున్నారు మెడికోలు. 100 మంది మెడికోలు గంజాయి వాడినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఏడాది కాలం నుంచి 32 మంది మెడికోలు వరుసగా గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. గంజాయి కోసం మెడికోలు సికింద్రాబాద్ వస్తున్నట్లు తెలుసుకున్నారు. మెడికోలు సీనియర్లే జూనియర్లకు గంజాయి అలవాటు చేసినట్లు ఈగల్ టీం తేల్చింది. జూనియర్లకు గంజాయి అలవాటు చేసి తెప్పించుకుంటున్నారు సీనియర్లు. గంజాయి అమ్మడం ద్వారా ఏడాదిన్నరలో జరిగిన 1.5 కోటి సంపాదించినట్లు ఈగల్ టీం గుర్తించింది. హైదరాబాద్లో జరీనాకు 51 మంది సభ్యుల గల ముఠా ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని విద్యుత్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీల నిలుపు దోపిడీని ఆపాలంటూ డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నినాదాలు కూడా చేశారు. స్మార్ట్ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద రోజు రోజుకు ఆటో బాలల దందా పెరిగిపోతుంది. శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్లు భక్తులపై దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దాడి వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్ చెప్పిన రేటు భక్తుడు నిరాకరించడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రైల్వే స్టేషన్లో పోలీస్ అవుట్ పోస్టు ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి పాలనలో విశాఖ కేజీహెచ్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో రోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఓపీలో వార్డ్ బాయ్స్ ఉన్న రోగులను పట్టించుకోవడం లేదు. వాళ్ళు వీల్ చైర్ అడిగినా ఇవ్వకపోవడంతో స్కానింగ్ కోసం రోగులను ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రేషన్ బియ్యం అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతోంది అని స్వయంగా కూటమి నేతలే చెప్తున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో 3 వ్యక్తులు ఓ డెన్ను ఏర్పాటు చేసి దందా చేస్తూ ఉన్నారని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందా కారణంగా కూటమికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని కిషోర్ అనే జనసేన స్థానిక నేత ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. 1400 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. నిన్న రాత్రి 1 గేట్ ఎత్తిన అధికారులు వరద అంతకంతకు పెరుగుతూ ఉండటంతో ఇవాళ మరో 3 గేట్లు ఎత్తారు. హిమాయత్ సాగర్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. ఇకపై కూడా వరద ఇలాగే కొనసాగితే మరో 2 గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నీటిని విడుదల చేస్తూ ఉన్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎక్స్ వేదికగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచిపెడుతున్నారు? సీసీ ఫుటేజ్ని ఎందుకు, ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారని ప్రశ్నించారు. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని, విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోందని, బీజేపీ ఏజెంట్గా ఈసీ మారిపోయిందా అంటూ ప్రశ్నించారు ఆయన. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో అమూల్యమైందని ఈ సందర్భంగా రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న సంచలన ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నాము అని తాము ఆగస్టు 1న ప్రకటన విడుదల చేసిన మార్పులు చేర్పులపై ఇప్పటి వరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదు అని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎలాంటి అభ్యంతరాలు నమోదు చేయలేదు అని పేర్కొంది. అభ్యంతరాలు చెప్పడానికి ఆయన ఎందుకింత ఆలస్యం చేస్తూ ఉన్నారని ప్రశ్నించింది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై తమ అభ్యంతరాలను రాహుల్ గాంధీ ఇప్పుడు కాకుండా ఎప్పట్లాగే బీహార్ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే ఇస్తారేమో అని ఈసీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది. సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి మెరిట్ పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఇందుకోసం 4,200 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటితో పాటు అస్సాం, త్రిపురలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, తమిళనాడులో మరక్కాపురం, పుదుచ్చేరి 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ కు సంబంధించి తాజా పరిస్థితులను ప్రధాని మోదీకి పుతిన్ వివరించినట్లు తెలిసింది. ఈ సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పీఎంఓ వెల్లడించినట్లు సమాచారం. భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా 23వ భారత్ రష్యా వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించాలి అని పుతిన్కు ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంఓ వెల్లడించింది. ఆగస్టు చివరిలో షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి స్కెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన బీజింగ్ ప్రధాని మోదీ పర్యటనను స్వాగతించింది. ఈ శిఖరాగ్ర సమావేశం సభ్య దేశాల మధ్య సంఘీభావం, స్నేహం, ఫలవంతమైన ఫలితాలకు వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఆగస్టు 30న జపాన్లో పర్యటించనున్నారు. అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లనున్నారు. తమ దాడులతో గాజాను వణికిస్తున్న ఇజ్రాయెల్ ఏకంగా గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. దాదాపు 22 నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 765, నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్సీలో ఎన్టీపీసీ, టైటన్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎంఎన్ఎం షేర్లు నష్టపోయాయి. బంగారం ధరలు మరోసారి కొండెక్కాయి. వరుసగా 5వ రోజు కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 700, 24 క్యారెట్ల బంగారం 760 రూపాయలు పెరిగింది. ఇక పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతుంది. కిలో వెండి 1,27,000కు చేరుకుంది. 2026 ఐపీఎల్ సీజన్కు చాలా సమయం ఉన్నప్పటికీ ట్రెండింగ్పై రోజుకో చర్చ తెరపైకి వస్తోంది.
ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడేందుకు నిర్ణయించుకున్నాడని రీసెంట్గా వార్తలు రాగా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అదే బాటలో నడిచేందుకు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. తాజాగా అతడు కూడా తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి రిక్వెస్ట్ చేశాడని సమాచారం. అయితే దీనిపై అశ్విన్ నుంచి కానీ లేదా ఫ్రాంచైజీ నుంచి కానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.